నంద్యాల జిల్లాలో విద్యార్థి యువజన సంఘ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా ముచ్చుమర్ర గ్రామంలో 8 సంవత్సరాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థి వాసంతి అనే బాలికను అదే గ్రామానికి చెందిన 15 సంవత్సరాల లోపు చదువుతున్న విద్యార్థులు 8 సంవత్సరాల బాలికపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. బాలిక మృతదేహం ఇంతవరకు ఎక్కడుందో కూడా జాడ తెలియక వెతుకుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో నంద్యాల విద్యార్థి యువజన సంఘ నాయకులు బాలిక మృతదేహం ఎక్కడ ఉందో పోలీసు అధికారులు త్వరగా గుర్తించాలని మరియు నిందితులను కఠినంగా శిక్షించాలని మరియు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రాష్ట్ర హోంమంత్రి అనిత వెంటనే సంప్రదించాలని విద్యార్థి సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మీడియా ద్వారా మాట్లాడారు. గత 5 రోజుల కిందట నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రి గ్రామంలో ఏదైతే 8 సంవత్సరాలు కలిగినటువంటి వాసంతి అనే అమ్మాయిని మైనర్ బాలులు అక్కడ ఉన్నటువంటి అదే పాఠశాలలో చదివేటువంటి బాలులు పార్కుకు పోయినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆడుకున్నటువంటి వాసంతిని అన్యాయంగా అక్రమంగా ఏదైతే పాశవిక దృష్టితో ఆ అమ్మాయిని దుండగులు రేప్ చేసి చంపేయడం జరిగింది. ఈ 5 రోజులు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. ముఖ్యంగా ఏదైతే హోంశాఖ మంత్రి అనిత గారు గారిని ఈరోజు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి మీరెందుకు పరామర్శించడం లేదని అడుగుతా ఉన్నాను. ఏదైతే బాధిత కుటుంబాలు ఎంతో ఆవేదనతో అయ్యా మా బిడ్డ చనిపోయింది 5 రోజులు గడుస్తున్నా కూడా కనీసం ఆఖరి చూపులకు కానీ మా యొక్క బిడ్డ కనీసం కడచారి చూసుకోనికైనా మా యొక్క బిడ్డ శవాలన్న ఇన్నాళ్ళు వెతికనే అని చెప్పి పోలీసులను అధికారులను కాళ్ళ వేళ పదుకుంటున్నా కూడా ఈరోజు ఇంతవరకు అధికారులు కానీ ఎవరు కానీ ఆ యొక్క బాలిక మృతదేహాన్ని కనుగొనకపోవడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత గారు బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి ఏదైతే అమ్మాయి మృతదేహాన్ని అదేవిధంగా ఆ యొక్క అబ్బాయిలకు కఠినమైన శిక్షలు విధించాలని ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని చెప్పి అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలు కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏదైతే ఆ యొక్క చట్టాలను కూడా పాఠ్య పుస్తకాలలో పొందుపరిచే విధంగా చేయాలని చెప్పి మేము డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో జరిగినటువంటి వాసంతి అనే 8 సంవత్సరాల పాపని అన్యాయంగా అక్రమంగా మైనర్ బాలురైనటువంటి 3 పిల్లలు ఆ పాపను తీసుకెళ్ళి అత్యాచారం చేసి కాలువలో పడేసిన దృశ్యం మన నంద్యాల జిల్లాలో ప్రతిరోజు చక్కర్లు కొడతా ఉంది. ఆ విషయం అయినప్పటికీ ఈ విషయం మీద హోంమంత్రి అనిత గారు ఎందుకు స్పందించడం లేననేది మాకు సంశయాత్మకమైనటువంటి విషయం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద తక్షణమే చర్య తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు దీనికి బదిలీ చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఆ ముచ్చుమర్రిలో జరిగినటువంటి ఆ మైనర్ బాలికకు తక్షణమే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలబడాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షునిగా కోరుకుంటున్నాను.